పెద్ది సినిమాకి సంబంధించి అనవసరమైన సీన్ క్రియేట్ చేసింది ఎవరు? ఇప్పుడు 2, 3 రోజులకి క్రౌడ్ తగ్గుతుంది కాబట్టి మళ్ళీ టెంపర్ క్రియేట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీ చేసిందా? నిజంగా నెటిజన్స్ అంత పెద్ద ఎత్తున హీరోయిన్ పట్ల, జాన్వీ కపూర్ పట్ల ప్రేమ ఉందంటే కావాలని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటున్నట్టు కనబడుతోంది. అది ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు, బయట వాళ్ళు కలిపి. ఎందుకంటే మామూలుగా మెగా ఫ్యాన్స్కి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ జోలికి పోవడానికి సాధారణంగా భయపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆర్గనైజ్డ్గా కాదు, లవ్లీగా అటాక్ చేస్తారు. అంటే మెగా కుటుంబము, మెగా ఫ్యాన్స్ అసోసియేషన్లో వీళ్ళనేం నడపవు. కానీ చిరంజీవిని ఏమన్నా, చిరంజీవి కుటుంబానికి సంబంధించినటువంటి సినిమాల వాళ్ళని ఏదన్నా అంటే విరుచుకుపడతారు అందరూ ఒక్కసారిగా. అందులో ఉన్నటువంటి లోపాలని పాయింట్ టు పాయింట్, పిన్ పాయింట్ తీసి అటాక్ చేయడంలో సిద్ధాస్తులైనటువంటి వాళ్ళు, వాళ్ళ అభిమానులు చాలామంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు వాళ్ళందరూ. అందుకనే వాళ్ళ జోలికి పోరు తొందరగా. అలాంటప్పుడు ఎవరో చిన్న చితక వాళ్ళు కామెంట్ చేస్తే ఆవిడ హీరోయిన్ డ్రెస్ గురించి మామూలుగా ఆ రోజుల్లో ఇది 85s మోడల్ అన్నారు, ఆ రోజుల్లో ఇట్లాంటి డ్రెస్సులు ఉంటాయా అన్నటువంటి దాన్ని బేస్ చేసేసుకుని ఇప్పుడు 2.5 నిమిషాల వీడియో తొలగించారట. ఇంకో పక్కన బుచ్చిబాబు గారు క్షమాపణలు చెప్పడం ఒక ఎత్తు. ఈలోపు ఆషికా రంగనాథ్ వచ్చేటప్పటికి జోక్యం చేసుకుని, అయ్యో హీరోయిన్లను తిడుతున్నారు, హీరోయిన్లను ఏమనొద్దు, హీరోయిన్ తప్పేం లేదు, డైరెక్టర్ను రచయిత కలిసి వాళ్ళు డిసైడ్ చేయాలి హీరోయిన్ పాత్ర ఏంటో అన్నటువంటిది ఆమె స్టేట్మెంట్. సినిమాని సినిమాలాగా చూడాలి, ఇది ఒక అభూత కల్పన అన్నటువంటి విషయాన్ని గుర్తించాలంటూ మరో పక్కన అనసూయ. అంతా కలిపి చేస్తే పెద్ద సినిమాని అనవసరంగా కాంట్రవర్షియల్ చేయడం ఎందుకు? అంత పెద్ద ఒకవేళ ఓకే, దాంట్లో తేడా అనిపించి కొంతమంది అన్నారు, క్షమాపణ చెప్పేశారు, తొలగించేస్తున్నారు కదా. ఇక దాని చుట్టూతా మళ్ళీ మీడియా హైప్. ఈ మీడియా హైప్ దీని వెనకాల 2 ఉంటుంది. ఒకటి మెగా ఫ్యాన్స్, మెగా కుటుంబం మీద కోపంతోనన్నా రావాలి, తద్వారా వ్యూవర్షిప్ వస్తుంది. లేదంటే కనుక సినిమా ప్రమోషన్ కోసం ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మళ్ళీ డిబేట్లో ఉండి నోట్లో నాంతది కాబట్టి ఆ రూట్లో ఉన్నాయి ఉండాలి. ప్రస్తుతం అయితే పెద్ద వివాదం వెనకాల ఉన్న వాస్తవాలు ఇవే కనబడుతున్నాయి.